నమస్కారం. వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సెప్టెంబర్ 28వ తేదీ వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఒక్కసారి చూసుకుందాం. విశాఖపట్నం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏ వార్తలు రాశారు అన్న విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉక్కులో కాంట్రాక్టర్ కార్మికులకు ఎసరు. ప్లాంట్ లో ప్రస్తుతం 14,000 మంది కార్మికులు, 4,000 మందిని తీసేందుకు సన్నాహాలు. యాజమాన్యానికి స్టీల్ జాయింట్ సెక్రటరీ ఆదేశాలు. కార్మిక వర్గాల్లో అసంతృప్తి, ఆగ్రహం. నేడు ట్రైనింగ్ జంక్షన్ వద్ద ధర్నా అంటూ ఒక వార్తని రాశారు. అంటే ప్రధానంగా స్టీల్ ప్లాంట్ సంక్షోభంలో ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ ని ఎలా అయినా ప్రైవేటీకరణ చేయాలి అన్నది ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి ప్రక్రియ. దీన్ని ఆపేందుకు గతంలో వైసీపీ ప్రభుత్వం మేము ప్రయత్నించాం కాబట్టి ఈ 5 సంవత్సరాలు ప్రైవేటీకరణ అవ్వలేదు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేస్తుంది అన్నది వాళ్ళ ఆలోచనతో గత రోజుల్లో చెప్పారు. అయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఉక్కు కాంట్రాక్టర్ కార్మికులకు ఎసరు. అంటే ఉక్కులో కాంట్రాక్టర్ కార్మికులకు ఎలా అయినా తీసేయాలి అని చెప్పి ఒక ఆలోచనకి వచ్చినట్టు తెలుస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు సిబ్బందిని తగ్గించేందుకు చూడడం ఆందోళన పరిస్థితులకు దారితీస్తుంది. ఇప్పటికే ఎన్ఏడి అంటే ఒకవైపు స్టీల్ ప్లాంట్ రక్షిస్తామంటూ మరొక వైపు ఉద్యోగులను తగ్గించడంతో ఒక రకమైనటువంటి ఇబ్బందుల్లో విశాఖ ఉక్కు కర్మాగారం ఉంది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇక ఆర్డీఓల బదిలీల్లో సిఫార్సులకు చెల్లుచీటి. ఆర్డీఓల బదిలీలపై సిఫార్సులకు చెల్లుచీటి వచ్చింది. అంటే 2 రెవెన్యూ డివిజన్లో యువకులకు అవకాశం ఇచ్చారు. నిక్కచ్చిగా ఉంటారని, ప్రలోభాలకు తాళొగ్గారనే నియామకం. జిల్లాలో పలు శాఖలకు కొత్త అధికారులు. జలవనరుల శాఖకు ఎస్సీగా సుగుణరావు, హౌసింగ్ ఇన్ఛార్జిగా పిడి శ్రీనివాసరావు. అంటే బదిలీలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకోలేదు. కేవలం ప్రతిభను గుర్తించి అధికారులకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ అధికారి సమర్థవంతంగా విధులు నిర్వహించగలరో అటువంటి అధికారులను ఏరుకోరి ప్రభుత్వం నియమించింది. కాబట్టి యువకులకు ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. యువకులు ఈసారి విశాఖ నగరాన్ని పరిరక్షించే బాధ్యత యువ ఐఏఎస్ల పైన ఉంది, లేకపోతే యువ అధికారుల పైన ఉంది అన్నది ఈ సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న బయట నుంచి వచ్చిన అధికారి. గాడి తప్పిన ఏయు దూర విద్య. ఆంధ్ర యూనివర్సిటీలో దూర విద్యకి ఒక వ్యక్తి బయట నుండి వచ్చిన అధికారి ఆ నిర్ణయాలు తీసుకోవడం, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడంతో కొంత ఇబ్బంది జరుగుతుంది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. గత బీసీ ప్రకాష్ రెడ్డి హయాంలో రాక నాటి నుండి డైరెక్టర్ డమ్మీగా మార్చేశారు. ఏళ్ళ నిర్వహిస్తున్న ఆఫ్లైన్ కోర్సులపై ప్రభావం చూపేలా నిర్ణయాలు. ఆన్లైన్ కోర్సులకు ప్రాధాన్యం. 2 ప్రైవేటు సంస్థలకు ఆ కోర్సుల నిర్వహణ. ఆదాయంలో 60% ఆ సంస్థలకే, వర్సిటీకి 40%. దూర విద్యా నిర్వహణ ఆదాయంకు 30 కోట్లు ఖర్చు, 50 కోట్లు అంటూ ఒక వార్తను రాశారు. ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్న ఉద్యోగులు. ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో బయట నుంచి వచ్చిన ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వల్ల యూనివర్సిటీ ఆదాయానికి గండి పడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర యూనివర్సిటీ ఏయు దూర విద్యకి ఒక అధికారి బయట నుండి వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల మొత్తం విశాఖ దూర విద్యకు రావాల్సిన ఆదాయం అంతా పోతుంది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక నగరంలో కొనసాగుతున్న వర్షాలు. రహదారులు జలమయం. పెందుర్తి సుజాత నగర్ లో 45.5 మీటర్ల వర్షపాతం నమోదు.
విశాఖ నగరంలో వరుసగా 3 రోజులు భారీ వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే రాత్రి వరకు దఫదఫాలుగా పడుతూనే ఉంది. జ్ఞానాపురం, పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు రాకపోకలు ఇబ్బంది. అనేక చోట్ల డ్రైనేజీల నుంచి మురుగునీరు రోడ్లపైకి వచ్చింది. విశాఖపట్నంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి, కొన్ని చోట్ల సామాన్య వర్షం పడింది. ఒక మోస్తరుగా వర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సుజాత నగర్ లో 45.5 మీటర్లు మిల్లీమీటర్, అలాగే మొత్తం మీద చూసుకుంటే పూర్ణ మార్కెట్, జ్ఞానాపురం అంతట్లో వర్షాలు విపరీతంగా పడి రాకపోకలకు ఇబ్బంది జరిగింది. దుర్గానమ్మ వద్ద జలమయమైన రోడ్లు, ఆ రోడ్లో ఎట్లా వస్తున్నారని ఒక ఫోటో ఇచ్చారు. జలవనరుల శాఖల్లో బదిలీలు. జలవనరుల శాఖలో డిఈఏఈ కేరళలో శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖపట్నం విజయనగరం జిల్లా స్వామినాయుడిని నియమించారు. విశాఖ సర్కిల్ కార్యాలయంలో ఈ ప్రసాద్ను అనకాపల్లి జిల్లా సమీపంలో అడ్డు రోడ్లో ఉన్న పోలవరం కాలువ డిపిఎల్ డివిజన్ బదిలీ చేశారు. ఆయన స్థానంలో శ్రీకాకుళం సర్కిల్ లో ఉన్న శ్రీహరికి పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా సర్కిల్ కార్యాలయం పరిధిలోనే 5 ఏళ్ల సర్వీస్ దాటిన బదిలీ చేశారు. ఏఎల్ను బదిలీ చేశారు. అంటే 5 ఏళ్లు దాటిన వాళ్ళందరినీ జలవనరుల శాఖలో బదిలీలు జరిగాయి. అలా నర్సీపట్నం, వైజాగ్ నుంచి ఇలా మొత్తం మీద షఫ్లింగ్ చేస్తూ బదిలీలు జరిగాయి అన్నది రాశారు. పెరిగిన పీజీ ప్రవేశాలు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 32 కళాశాలల్లో 4.958 సీట్లు, తొలి దశలో 45.7% మేర గత ఏడాది కంటే మెరుగంటున్న కాలేజీ నిర్వాహకులు. ఖాళీగా మరో 2,692 సీట్లు. నేటో రేపో దశ సీట్లు అలాట్మెంట్. రాష్ట్ర వ్యాప్తంగా పీజీ కోర్సుల్లో తొలి దశ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. అడ్మినిస్ట్రేషన్ సంబంధించి షెడ్యూల్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో పీజీలు చేరే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదివే ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపివేయడానికి ప్రధాన కారణం. అదే సమయంలో అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం చేయడం వల్ల సీట్లు కూడా భారీగా మిగిలిపోయాయి అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక పిసిపిఐఆర్ యాంకర్ ప్రాజెక్ట్ ముంబై ఇండియా 2024 సదస్సు వేదికగా ప్రయత్నిస్తాం. ప్రైవేటు సంస్థలైన ఆహ్వానించడానికి సిద్ధం. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజు నిన్న యువరాజు గారు అంటే పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజు గారు అప్పుడు ఇక్కడ కలెక్టర్ గా కూడా ఆయన ఇప్పుడు వచ్చి ఇలా అయినా యాంకర్ ప్రాజెక్ట్ ని వేదికలో జరుగుతున్నటువంటి 2024 దాంట్లో ఎలా అయినా యాంకర్ ప్రాజెక్ట్ చేస్తాము అన్నది ఆయన భరోసా ఇచ్చినట్టు ఇక్కడ వార్త సారాంశంగా రాశారు. సాక్షి దినపత్రికలో ఈరోజు ఏ వార్తలు వచ్చాయన్న విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. పంచకర్ల సిఫార్సులకు బాబ్జీ గండి, బాబ్జీకి భరత్ సపోర్టు. పెద్దుర్తి తహసీల్దార్ పోస్టింగ్ కోసం బాబ్జీ పట్టు. పద్మనాభం నుంచి ఆనంద్ కుమార్ ను వేయాలని సిఫార్సు. బాబ్జీ చెప్పినట్టు ఉన్నతాధికారులకు భరత్ స్పష్టీకరణ. బదిలీల గడువు ముగిసిన తర్వాత పాత తేదీలతో ఆదేశాలు. డీడీఓ సర్వే, ఎంపీడీఓ పోస్టింగ్ లో అదే తీరు, ఎక్కడ చెల్లుబాటు కానీ పంచకర్ల సిఫార్సు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఏ సిఫార్సు చేసినా చెల్లడం లేదు. అందుకు కారణం ఎంపీ శ్రీభరత్. ఇక్కడ నగర పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గండి బాబ్జీ ఏ విషయాన్ని అయితే చెప్తారో ఆ విషయమే అధికారులు పాటించాలి, కాస్త గండి బాబ్జీకి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పడంతో ఇక్కడ ఈ సమస్య ఏర్పడినట్టు ఈ వార్త సారాంశంగా సాక్షి దినపత్రిక రాసింది. మదనపడిన పంచకర్ల రమేష్ బాబు రెవెన్యూ బదిలీలోనూ చర్చనీయాంశంగా మారింది. అంటే పెందుర్తి నియోజకవర్గంలో గండి బాబ్జీకి కాస్త పుస్తకం పట్టుంది. ఆ నియోజకవర్గంలో అతను హవా జరగాలి అంటే, అతను చెప్పినటువంటి జరగాలి అంటే అక్కడ
అధికారులకి అక్కడ పోస్టింగ్ చేయించుకోవాలి. ఆ పోస్టింగ్ చేయించుకోవడంలో విశాఖ పార్లమెంట్ శ్రీ భరత్ ఆయనకి అండగా ఉన్నారు. ఒంటరిగా చేసి జనసేన ఎమ్మెల్యే అయినటువంటి పెందుర్తి ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు ఏ సిఫారసు లేదు అన్నది ఇక్కడ అంశంగా వీళ్ళు రాశారు. కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈవోగా శోభారాణి. నిన్న కనక మహాలక్ష్మి ఈవోగా శోభారాణి బాధ్యతలు స్వీకరించినట్టు ఒక ఫోటో రాశారు. ఎక్సైజ్ డీజీపీ శ్రీరామచంద్రమూర్తి బాధ్యతలు స్వీకరించినట్టు రాశారు. 22 సత్యాగ్రహ దీక్ష కుర్మనపాలెం నిరాహార దీక్ష శిబిరంలో అక్టోబర్ 2వ తేదీన ఉక్కు సత్యాగ్రహ దీక్ష చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది. వాళ్ళు ఉక్కు సత్యాగ్రహం చేయాలి అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి సందర్భంగా వాళ్ళు చేయాలన్న ఆలోచనలో ఉంది. ఇక బదిలీల పంచాయతీరాజ్ శాఖ బదిలీలో అక్రమాలు. కీలక మండలాల్లో పోస్టుకు 10 లక్షలు. అనకాపల్లిలో కాసుల కుమ్మించి ఎరాపెరా పోస్టింగ్లు. ఏజెన్సీ విషయంలో నిబంధనలు పాటించని అధికారులు. డిపిఓపై ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారికి ఫిర్యాదు. బదిలీలు జరిగిన వారం రోజులకు ఫిర్యాదు. అంటే మొత్తం మీద బదిలీల్లో పంచాయతీ ఏర్పడింది. పంచాయతీరాజ్ శాఖలో కాబట్టి బదిలీల పంచాయతీ అన్నది ఒక వార్తగా వీళ్ళు రాశారు. నేవల్ ట్యాంక్ ఐఎస్ శ్రీనివాస్ నిన్న బాధ్యతలు తీసుకున్నట్టు రాశారు. విదేశీ పర్యాటకానికి విశాఖ చిరునామా. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ చిత్రంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ నిన్న ప్రపంచ పర్యాటక దినోత్సవం ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా చేసింది. దాంట్లో విదేశీ పర్యాటకానికి విశాఖ చిరునామంగా మారుస్తామని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. నిన్న విశాఖపట్నం కూడా ఎరీనాలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరై ఆ విషయాన్ని చెప్పినట్టు ఇక నగరం అంతా ఏఐ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ చలానాలు అన్నది ఇక్కడ సంఘపత్ర పోలీస్ కమిషనర్ చెప్పినటువంటి వార్తని వీళ్ళు రాసుకొచ్చి ఇక టాప్ లో బాబు పాపాల ప్రక్షాళన నేడు పూజలు అన్నది వార్త సారాంశం రాశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ఈరోజు విశాఖలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో వైసీపీ కార్యకర్తలు వెళ్లి పూజలు చేయనున్నారు. లడ్డు విషయంలో కొంత గందరగోళ పరిస్థితిలో ఈ నిర్ణయం వైసీపీ తీసుకున్నట్టు నూతనంగా నియమించబడినటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ విషయాన్ని చెప్పినట్టు రాశారు. ఇక బాక్సింగ్ ఓవరాల్ ఛాంప్ ఉత్తర రైల్వేదే కురుస్తూనే ఉంది, వర్షం ఇంకా కురుస్తూనే ఉంది అన్నది రాశారు. ప్రహ్లాదకు వైసీపీ జీవన సాఫల్య పురస్కారం అంటూ మొత్తం మీద చూస్తే సాక్షి దినపత్రికలో ఈ వార్తలన్నీ ఇలా రాసుకొచ్చారు. ఇప్పుడు మనం ఈనాడు దినపత్రిక నుంచి మనం రాసుకొద్దాం. విశాఖపట్నం ఈనాడు దినపత్రిక ఏ వార్తలు రాశారు అనే విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాత్రైతే దాడే అక్కయ్యపాలెం 50 అడుగుల రోడ్డు వెలగని వీధి దీపాలు. మహానగరంలో అందాక వెలగని వీధి దీపాల వేళల్లో మారని గుర్తేదారు తీరు. విశాఖ నగరం కారు చీకట్లో చిక్కుకుంది. ఏ కాలనీ చూసినా అంధకారమే. రోజుల తరబడి వీధి దీపాలు వెలగకపోయినా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. గత వైకాపా ప్రభుత్వంలో నిర్లక్ష్యాన్ని కూడింది. స్థానిక నుంచి వ్యతిరేకత రావడంతో వార్డుల్లో తలెత్తుకోలేక గుత్తేదారులు మార్చాలంటూ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. రెచ్చిపోతున్న ముఠాలు. మొదటి నోటీసు విషయం కమిషనర్ కు తెలియదా? నగరంలో వీధి దీపాలు 1.20 లక్షలు, వెలుగుతున్నవి 68,000. ఏటా గుత్తేదారులకు చెల్లిస్తుంది 7 కోట్లు. నగరంలో వీధి దీపాల వెలగకపోవడంతో గౌరవం దెబ్బతింటుంది. ప్రతి రోడ్లో ఇదే పరిస్థితి. బీచ్ రోడ్ లోనైతే సరియైన కాంతి లేదని పర్యాటకులు విమర్శిస్తున్నారు. ఆంధ్రానగర్, అభివృద్ధి నగర్ లో వీధిలో చీకటి. అంటే మొత్తం మీదగా విశ్లేషణాత్మకమైనటువంటి స్టోరీ నగరం పైన రాశారు. నగరంలో వీధి దీపాలు వెలగట్లేదు. 100% ఉండాల్సిన వీధి దీపాలు ఆ శాతంలో లేవు, ఎక్కడ వెలగట్లేదు.
ఆ ఇన్ని దీపాలు ఉన్నప్పటికీ కూడా వెలుగని దీపాలు ఉన్నాయి అని చెప్పి ఒక విశ్లేషణాత్మకమైన స్టోరీ రాశారు. దీన్ని మున్సిపల్ కమిషనర్ ఈ వార్తని పౌర సంబంధాల శాఖ అందజేస్తుంది. అందజేసిన తర్వాత దానిపైన యాక్షన్ ఏం తీసుకుంటారో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. వైకాపా పాలక వర్గ ఆక్రమణను భయపెడతాం, అవినీతికి పాల్పడిన అధికారులను వదిలిపెట్టాం. ఇదే లీడర్ పిల్ల శ్రీనివాసరావు 22వ వార్డు కార్పొరేటర్ పితల మూర్తి యాదవ్ గత కమిషనర్ ఏపీ గ్రివెన్ కార్పొరేషన్ జీవీఎంసీ నిధులు 9 కోట్ల అడ్డగోలుగా మళ్లించినట్లు ఉద్యానవన ఉప దామోదర్ కౌన్సిల్ లో తెలిపారు. ఇలాగా ఎవరెవరు ఏం చేశారా ఏంటా అనేది మొత్తం మీద నిన్న పిల్ల శ్రీనివాసరావు తో పాటు అనంత్ మూర్తి యాదవ్ అలాగే ఫ్లోర్ లీడర్లు మాట్లాడారు. జనసేన ఫ్లోర్ లీడర్ బీసెట్ వసంత లక్ష్మి మాట్లాడారు. 57వ కార్పొరేటర్ తిరగడం రాజశేఖర్ చెప్తూ వైకాపా పాలనలో అక్రమాలను బయటపెడతామని చెప్పడం జరిగింది. బేవాచ్ పార్క్ లో ఉల్లంఘనపై చర్యలు. బేవాచ్ పార్క్ తిమ్మాపురంలో అక్కడ ఉల్లంఘనపై ఉంటుంది, దానికి ఒకటి రాశారు. విశాఖ రైలు గమనం దుబా మీదుగా ప్రత్యేక రైలు స్టేషన్ అభివృద్ధికి పట్టణ అధికారులు ఆదాయం అభివృద్ధి మాత్రం పట్టించడం అన్న విధంగా వ్యవహరిస్తున్నారు తూర్పు కోస్తా రైల్వే అధికారులు. వాల్తేరు డివిజన్ లో ఏటా 1,000 కోట్లు ఆర్జిస్తున్న సదుపాయాల మేరకు ఏమీ లేవు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రత్యేకంగా రాశారు. విశాఖ రాని ప్రత్యేక రైళ్లు అంటూ విశాఖ స్టేషన్ లో ప్రత్యేక రైళ్లు ఏమీ రావటం లేదు. సుమారు 40 ప్రత్యేక రైళ్లను దుబాయ్ మీదుగా పంపిస్తున్నారు. ఆయా రైళ్లలో అధిక శాతం తెల్లవారుజామున దుబాయ్లో ఆగుతున్నాయి. ఆ సమయంలో విశాఖ స్టేషన్ లో సగం వరకు ప్లాట్ఫారంలు ఖాళీగా ఉండడం గమనార్హం. విశాఖ ప్రయాణికులకు అన్యాయం జరుగుతున్నా డిఆర్ఎం గాని ప్రజా ప్రతినిధులు గాని స్పందించటం లేదు. అంటే విశాఖపట్నం నుంచి దువ్వాడ మీదుగా వెళ్లే ట్రైన్స్ డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాయి. విశాఖ నగరంలోకి ఆదాయం పైన దృష్టి పెట్టారు కానీ అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదు. విశాఖ రైల్వే స్టేషన్ పై ఎందుకు ఇంత నిర్లక్ష్యత ఇటు అధికారులకు కానీ అటు రాజకీయ నాయకులకు కానీ ఎంపీ భరత్ దీన్ని చేసుకుంటే కొంత కొలికొచ్చే అవకాశం ఉంది. రైల్వే కేంద్రానికి సంబంధించింది రైల్వే కాబట్టి పార్లమెంట్ అభ్యర్థి దీన్ని ప్రస్తావిస్తే ఎంతో బాగుంటుంది అన్నది అభిప్రాయం. ఇక మరొక విషయాన్ని ఇక్కడ ఆగని చినుకులు తప్పని వెతలు. నిన్నటి నుంచి వర్షం పడుతుంది, అదంతా మొత్తం ఉంది. రాకపోకలకు అనుమతి ఇవ్వాలని ఆందోళన. నేవల్ డాక్యార్డ్ వద్ద ధర్నా చేస్తున్న ఉద్యోగులు. డాక్యార్డ్ సమాంతరమైన వంతెన మరమ్మతుల కారణంగా ఎస్బీసీ బ్రిడ్జ్ పై మీదుగా ఉద్యోగులు రాకపోకలు అనుమతించాలని పలువురు కోరారు. శుక్రవారం రాత్రి విజయనగర్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంటే వాళ్ళకి రాకపోకలకు ఒక సైమల్టేనియస్ గా ఒక గేట్ ఉంది, ఆ గేట్ నుండి వదలాలి అని చెప్పి అక్కడ ధర్నా జరిగిపోయినట్టు తెలుస్తుంది. ఒప్పంద కార్మికులను ఎలా తొలగిస్తారు? మానవహారం నిన్న కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడంతో విశాఖ ఉక్కు కార్మికుల్లో కొంత ఆందోళన కలిగింది. ఎలా తొలగిస్తారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. ఇక మనం ఆంధ్ర ప్రవచన పత్రిక ఒకసారి చూసుకుందాం. పరిశ్రమల్లో ప్రమాదాల నియంత్రణకు చర్యలు అంటూ నిన్న ఇక్కడ జరిగినటువంటి సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ఓ ఫోటోని వేశారు జిల్లా కలెక్టర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్. ఇలా అందరూ ఉంటే అక్కడ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజు ఆధ్వర్యంలో జరిగినట్టు ఫోటో వస్తుంది. పర్యాటక కేంద్రాలకు చిరునామా విశాఖ. నిన్న పర్యాటక దినోత్సవం సందర్భంగా అధికారులందరూ బ్రోచర్ను విడుదల చేస్తున్నట్టు ఫోటో వేశారు. విలీనంపై ఆశలు. స్త్రీలో విలీనం చేస్తారంటూ విస్తృత ప్రచారం. ఓవైపు విలీన ఉద్యోగులు అక్షాతీరాలు ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తుతం ఆర్థిక నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను మరో ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ లో విలీనం చేసే దిశగా కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై శుక్రవారం ఉదయం నుంచి స్టీల్ ప్లాంట్ విస్తృతంగా చర్చ జరగడంతో ఉద్యోగులు కార్మిక సంఘ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అంటే నిన్న విలీనం చేస్తామని చెప్పేసి రావడంతో కొంత ఆనందాన్ని వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కేంద్రం పరిశీలన నేటి నుంచి తొలగింపు. కార్మికుల ఆందోళన బాట.
ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయన్న కేంద్ర సహాయ మంత్రి. మరోవైపు 4,000 మంది కార్మికులకు తొలగింపు. ఒకవైపు తొలగింపు అంటుంది వస్తుంది, ఒకవైపు విలీనంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నది ఒక ఐటమ్ గా వీళ్ళు రాశారు. ఇక వేయని వాన 3 రోజులుగా కురుస్తున్న వాన ఇంకా వేయడం లేదు అన్నది. గోవా ఫ్యాక్టరీపై సిబిఐ విచారణ చేపట్టాలి. నేడు మహాజన సభ జరుగుతుంది. ఇక అల్లూరి జిల్లా విలువల జోడింపుతో మెరుగైన అభివృద్ధి సాధించాలి. నిన్న ఎంఓకి సంబంధించినటువంటి దాంట్లో ఈ విషయం చెప్పినట్టు మనకి అర్థమవుతుంది. మొత్తం మీద వివిధ దినపత్రికల్లో మొత్తం మీద ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణ ఇప్పటి వరకు మీరు చూశారు. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.